చాలామంది క్రైస్తవుల యొక్క జీవితాలు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండలేదు? ప్రభు వారిని వచ్చినప్పుడు, వారిని ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు చాలామంది దేవుని యొక్క దీవెనలు పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, వారు చాలామంది సీజనల్ క్రిస్టియన్స్గా ఉంటున్నారు. అంటే పండగల క్రైస్తవులుగాను, కొన్ని దినాలకు మాత్రమే తమ భక్తి జీవితాన్ని పరిమితం చేసేవారు గాను, కొన్ని సమయాలకు మాత్రమే ప్రార్థన చేసేవారు గాను, అంటే కొన్ని సందర్భాల్లోనే మందిరంలో కనబడేవారు గాను కనిపిస్తున్నారు. కనుకనే చాలామంది జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఎల్లప్పుడూ దేవునికి నీవు కనుపరుచుకోండి. ఎప్పుడు ప్రభు నీ నుండి ఏమి ఆశించి నీ దగ్గరకు వస్తాడో తెలియదు. కనుక ప్రభు ఆశించి నిన్ను చూసే సందర్భానికి నీవు ఆయన ఆశించింది ఇచ్చేటువంటి దానిగాను ఇచ్చేవాడుగా కనిపించాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు ఎప్పుడు దర్శింపొస్తాడో మనకు తెలియదు. ప్రభు నిన్ను దర్శించాలని వచ్చే సమయానికి నువ్వు ప్రార్థన పరుడుగా కనిపించాలి. ప్రభు నిన్ను దర్శించవచ్చినప్పటికీ వాక్యానుసారమైన జీవితం కలిగి దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. దేవుడు ఆశించే ఫలాలు నీలో కనిపిస్తూ ఉంటే ప్రభు నిన్ను దర్శించిన దినాన్ని నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే నీ ఆశీర్వాదాన్ని ఎవ్వరూ ఆపలేరు.